హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తినేస్తారు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం నేను ఒక బౌల్లోకి 3 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 2 బ్రెడ్ ఆమ్లెట్స్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసము 3 ఎగ్స్ తీసుకున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఎగ్స్ని తీసుకోండి. సో 3 ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము బాగా బీట్ చేసుకోవాలండి. మీకు స్ట్రీట్ స్టైల్లో ఫ్లఫీగా బ్రెడ్ ఆమ్లెట్ రావాలి అంటే ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సేపు మనము ఎగ్ని బీట్ చేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. ఇలా ఎగ్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర తరుగు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పసుపుని వేసుకోవట్లేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ఎగ్ మిశ్రమంతో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా మనము దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు ఉంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా బటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ని పాన్ మీద పెట్టి 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము బ్రెడ్ని ఫ్రై చేసుకోవడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్లో మనకి బ్రెడ్ పచ్చి పచ్చిగా కాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు వద్దు అనుకుంటే డైరెక్ట్గా బ్రెడ్ని కూడా వేసేసుకోవచ్చు. బట్ నేను మాత్రం ఇక్కడ బ్రెడ్ని 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఇలాగే అన్ని బ్రెడ్స్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో మరికొద్దిగా బటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని పాన్లో యాడ్ చేసుకోవాలి. పాన్ అంతా కూడా ఎగ్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ ఎగ్లో పెట్టుకొని 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో నేనైతే బ్రెడ్ పైన కూడా కొంచెం ఎగ్ మిక్చర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఒకవైపు బాగా కాలిపోతుంది కదా, మరోవైపుకి కూడా తిప్పుకొని 2 వైపులా కూడా కుక్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన బ్రెడ్ని కూడా బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. పిల్లలకి లంచ్ బాక్స్గా కానివ్వండి, బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి, స్నాక్స్గా కానివ్వండి, ఎలా అయినా కూడా తయారు చేసి పెట్టచ్చు. టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఒక బ్రెడ్ని 2 స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. సో టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.